జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదని డీహెచ్ఎంఓ నాగరాజు స్పష్టం చేశారు. నంద్యాలకు చెందిన ఓ మహిళ తీవ్రమైన దగ్గు జ్వరంతో రిమ్స్కు వచ్చిందని ఆమెకు టెస్టులు చేసి అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ టెస్టులు చేయకుండానే కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఎలా ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. లేని దాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేయడం పట్ల డీహెచ్ఎంఓ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన ప్రొద్దుటూరులోన అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ తీసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన ప్రొద్దుటూరులోన